అండ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూరోప్లో అత్యంత సంపన్నమైన దేశం, ఎక్కువ శాలరీ ఇచ్చే దేశంకు ఏజెంట్స్ లేకుండా అక్కడ ప్రభుత్వం నిర్వహించే వెబ్ పోర్టల్స్ ద్వారా డైరెక్ట్గా ఉద్యోగానికి మీరే స్వయంగా మీ సెల్ ఫోన్ ద్వారా పోర్టల్కు అప్లై చేసి ఆ పోర్టల్లో మీ పర్సనల్ డీటెయిల్స్, మీ పేరు, ఊరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేసి దాని తర్వాత మీరే స్వయంగా యూరోపాస్ సివిని యూరోపాస్ కవర్ లెటర్ని అప్లోడ్ చేస్తే వాళ్ళు ఆ బోర్డు వాళ్ళు లేదా ఆ పోర్టల్ వారు మీకు ఎంప్లాయర్స్కి మధ్య ఇంటర్వ్యూస్ని అలాట్ చేసి ఆ ఇంటర్వ్యూ ద్వారా మీరు సెలెక్ట్ అయిన తర్వాత వారు ఆఫర్ లెటర్ ఆఫర్ చేసి దాని తర్వాత మీకు వర్క్ పర్మిట్ ఇచ్చి అక్కడ రెసిడెన్సీ ఇచ్చి మీ ప్రయాణాన్ని జాబ్ కోసం సులభం చేస్తారు. సో ఇలాంటి అవకాశాన్ని మీరు ఎందుకు వాడుకోకూడదు? సో ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఇంటర్నెట్ వాడేది మన దేశం. సో మన యువత, మన ఇంట్లో మహిళలు, యువత కానీ పెద్దవాళ్ళు కానివ్వండి, అందరం కూడా ఈరోజు స్మార్ట్ ఫోన్ లేకుండా మనం లేము. సో ఇంత అవకాశాన్ని రోజుకి కొన్ని వందల యాప్స్ మనం వాడుతూ ఉంటాం. సో మన కోసం మనం ఈ పోర్టల్ని ఓపెన్ చేసి దానిలో మనం రిజిస్టర్ అయ్యి వారు అడిగిన యూరోపాస్ సివి, యూరోపాస్ కవర్ లెటర్ని పంపించడం ద్వారా మనం నెలకి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు మీరు స్కిల్డ్ అవనివ్వండి, అన్స్కిల్డ్ అవనివ్వండి, మీరు పొందే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వాడుకుంటే మనంత అదృష్టవంతులు లేరు. వాడుకోకపోతే ఎప్పుడులాగా సోషల్ మీడియాలో టైంపాస్, ఎంజాయ్మెంట్ చేస్తూ ఉందాం. మన జీవితాలు ఇట్లనే ఉంటాయి. ఓకేనా? సో వాడుకుంటే మనం ఎట్లా ఉన్నా మన తల్లిదండ్రులు మనల్ని కష్టపడి పెంచారు కాబట్టి మనం వారికంటే ఒక 10 రెట్లు ఎక్కువ ఉన్నాం. మనం ప్రతి జీవి, ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి తన పిల్లల్ని మనకంటే ఇంకొక 10 రెట్లు ఎక్కువ అభివృద్ధిలో చూడాలనుకుంటుంది. సో ఆ కాంక్ష మీకుంటే ఈ అవకాశాన్ని వాడుకోండి. కేవలం 15 నిమిషాలు మీరు మీకోసం స్పెండ్ చేస్తే ఈ పోర్టల్లో మీరు రిజిస్టర్ అవుతారు. మీకు సివి కవర్ లెటర్ మీరు తయారు చేసుకొని దీనిలో అప్లై చేస్తే మీకు తగిన స్కిల్కి తగ్గట్టు వాళ్ళు అవతల ఎంప్లాయర్స్ని రెడీ చేసి ఆ ఎంప్లాయర్స్కి మీకు ఇంటర్వ్యూస్ అవి అరేంజ్ చేసి మీ ప్రయత్నాన్ని సఫలం చేయడానికి అక్కడ ఉన్న బోర్డు కృషి చేస్తుంది. ఇది గవర్నమెంట్ నిర్వహించే బోర్డు, గవర్నమెంట్ పోర్టల్. సో వీళ్ళు ఓవర్సీస్ నుంచి, అంటే బయట ప్రపంచం నుంచి మన లక్సంబర్గ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి సహాయం చేస్తారు. అలాగే లక్సంబర్గ్ అనేది మీ అందరికీ తెలుసు. మనంతా ఎందుకు ట్రై చేస్తున్నాం? అది అత్యంత సంపన్నమైన దేశం. సంపన్నమైన దేశంలో ఎవడన్నా వాళ్ళు పని చేస్తారా? వాళ్ళు పని చేయకపోవటం వాళ్ళ అదృష్టం, వాళ్ళు పని చేయకపోవటం మనకే అదృష్టమే. ఎందుకంటే అందరూ పని చేస్తే దేవుడు అందరినీ ఉన్నోళ్ళలాగా పుట్టిస్తే మనలాంటి వాళ్ళ పని ఎక్కడ దొరుకుద్ది? సో అందువల్ల దేవుడు మనకు అక్కడికి వెళ్ళే అవకాశం ఇస్తున్నాడు, పని చేసుకునే అవకాశం ఇస్తున్నాడు. దాన్ని యూటిలైజ్ చేసుకుందాం. సో వాళ్ళు సంపన్నులు కాబట్టి వాళ్ళు పని చేయరు. వాళ్ళు ఎక్కువ శాలరీ ఇచ్చి ఎక్కువ మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్లో, సంస్థలలో పెట్టుకుంటారు. సో ఈ అవకాశాన్ని మనం వాడుకుందాం. స్కిల్ అవనివ్వండి, అన్స్కిల్డ్ అవనివ్వండి, మీకు మినిమం 2 లక్షల శాలరీ, మ్యాక్సిమం 5 లక్షల శాలరీ ఇస్తారు. అన్ని రకాల పొజిషన్స్ ఉన్నాయి. ఏజెంట్ అనేవాళ్ళు లేకుండా మీరు కొంచెం మీకోసం మీరు 15 నిమిషాలు కష్టపడితే ఇది మీకు వర్కౌట్ అవుతుంది. లక్సంబర్గ్లో మీరు అడుగు పెట్టగలుగుతారు. దీనికల్లా మెయిన్ కావాల్సింది ఏంటంటే 2 టూల్స్. ఒకటి యూరోపాస్ సివి, 2 యూరోపాస్ కవర్ లెటరు. ఇది మీరు బయట చేయించుకోండి. 1500, 2000 అట్లా తీసుకుంటారు మంచిగా చేసేవాళ్ళు. ఏటీఎస్ క్రాక్ చేయగలిగిన సివిని మీరు చేసుకోగలిగితే చేసేవాళ్ళు ఉంటారు. మీకు ఓన్గా స్కిల్స్ ఉంటే మీరు చేయండి. మీకు ఏమన్నా శాంపిల్ అది కావాలంటే నాకు కామెంట్ చేయండి, లేకపోతే మెయిల్ చేయండి, నేను మీకు పంపిస్తాను. లేదు సివి కూడా కావాలి అంటే ఎవరైనా ఫ్రీలాన్స్ ద్వారా మనం చేపిద్దాం, మనకు చేసేవాళ్ళు ఉన్నారు, అది మీరు కామెంట్ చేయండి. నమస్తే అండి, నేను మీ కన్యా సురేష్. నేను రేపటి కోసం అనే ఈ యూట్యూబ్ ఛానల్ నడుపుతాను. ప్రపంచంలో ఉన్న అన్ని జాబ్లు, అన్ని అవకాశాలని నేను మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాను. సో మీరు మీ ఇంట్లో వాళ్ళకి కానీ, మీ స్నేహితులకు కానీ, ఎవరికన్నా మీ బంధుమిత్రులకు కానీ ఇది ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడుతుందని మీరు నమ్మితే, దీనిలో ఎంతో కొంత నిజం ఉంది, ఇది ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగకరం అనుకుంటే దయచేసి మీరు నాకు సపోర్ట్ చేయండి. ఆల్రెడీ ఆదరిస్తున్న వారికి థ్యాంక్ యూ. ఇంకా ఆదరించిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో వచ్చే ప్రతి అప్డేట్ అంతా మీకు అందుతుంది. తర్వాత
ఇలాంటి అవకాశాన్ని వాడుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మనం ముందుకెళ్తే, ఈ వీడియోలో లక్సంబర్గే మనం ఎందుకు ఎక్కువ శాలరీ ఇస్తారు కాబట్టి, సేఫ్ కంట్రీ కాబట్టి, ప్రపంచంలో అందరిని ఆదరిస్తారు కాబట్టి, ప్లస్ వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర లేదు. సో అక్కడ ఎక్కువ శాలరీ ఇస్తున్నారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి పని చేద్దాం అనుకుంటున్నాం. సింపుల్ ఫండా. శాలరీ అంతా జాబ్స్ ఏమేమి ఉంటాయి? శాలరీ 2 लाख रहेगा मेरा भाई. మినిమం 2 లక్షలు ఉంటుంది. మ్యాక్సిమం 5 लाख 5 లక్షల వరకు ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మనం వాడుకుందాం. మీరు ఏ స్కిల్ అవనండి, మీరు టైలర్ అవనండి, ఇంకా హోటల్ సర్వర్ అవనండి, హౌస్ కీపింగ్ అవనండి, సాఫ్ట్వేర్ అవనండి, టెక్నీషియన్ అవనండి, ఎలక్ట్రీషియన్ అవనండి, ప్లంబర్ అవనండి, మీరు ఏదన్నా అవనండి భయ్, మెడికల్ అవనండి, నర్సింగ్ అవనండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ అవనండి, స్టోర్ కీపర్ అవనండి, వేర్ హౌస్ అవనివ్వండి, ఏదైనా మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మినిమం 2 లక్షలు వస్తాయి, మ్యాక్సిమం 5 లక్షలు వస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ వస్తుంది. ఎక్కడ అప్లై చేయాలి? డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను. బోర్డులు ఉంటాయి. మన టామ్కామ్ లాగా, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లాగా ఇక్కడ కూడా బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్ని మనం రీచ్ అవ్వాలి. ఆ బోర్డ్స్కి సంబంధించిన లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళకి మీరు యూరోపాస్ CV, యూరోపాస్ కవర్ లెటర్ పెట్టి మీరు రిజిస్టర్ అయ్యి అప్లై అవ్వండి. చాలామంది అడుగుతారు, అన్న మాకు రిజిస్టర్ అవ్వటం తెలియట్లేదు. ఏం లేదు అక్కడ. మీ ఫేస్బుక్ ఐడి మీరు ఎట్లా క్లియర్ చేశారు? మీరు యూట్యూబ్ ఎట్లా క్లియర్ చేసుకున్నారు? లేదంటే జీమెయిల్ ఎట్లా ఓపెన్ చేశారు? అంతకంటే కష్టమైతే కాదు అది. ఓకేనా? అడిషనల్గా కావాల్సింది ఏంటంటే యూరోపాస్ CV కవర్ లెటర్ కావాలి అంతే. సో ఇది పెద్ద కష్టమేం కాదు. పావు గంట కష్టపడితే మీ పని అయిపోద్ది. అది ఎట్లాగో బయట చేపిస్తున్నాం కదా CV కవర్ లెటర్. సో ఈ రిజిస్టర్ అవ్వడానికి మాకు అది తెలియదు అంటారు ఒక్కొక్కళ్ళు బీటెక్లు చదివి. ప్రాసెస్ ఏంటంటే, ప్రాసెస్ వెరీ సింపుల్, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మీకు అఫీషియల్ పోర్టల్స్ ద్వారానే మీరు అప్లై చేయాలి. ప్రాసెస్ ఏం జరుగుతుందంటే, ఆఫర్ లెటర్ వస్తుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు. ఆ తర్వాత వర్క్ పర్మిట్ ఇస్తారు వాళ్ళు. ఆ తర్వాత వీసా ఇస్తారు. ఆ తర్వాత రెసిడెన్సీ ఇస్తారు. ఈ 4 ఉంటేనే మీరు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తారు. అంత సెక్యూరిటీ. సో ఈ విధంగా నేను చెప్పిన పద్ధతుల్లోనే లీగల్ ప్రాసెస్, లీగల్గా మీరు వెళ్ళగలరు. దీనికి మీకు ఏం ఖర్చు అవుతుందయ్యా అంటే, అన్న ఫ్రీ అన్నారుగా, ఖర్చు ఎందుకు అవుతుందన్న అంటే, ఎవరు ఫ్రీగా ఏం చేయరు. ఓకేనా? ఇప్పుడు నాకేదో పని ఉండి నేను హైదరాబాద్ పోవాలా, సెక్రటేరియట్లో కలవాలా ఎవరన్నా అనుకుంటే, నా టికెట్ నేను తీసుకోవాలా, నేను పోవాలా, హైదరాబాద్లో ఉన్నోడిని కాంటాక్ట్ అవ్వాలా, నేను వచ్చేటానికి మీరు ఉండండి అన్న అనాలా, అవసరమైతే అవతలోడు మన కోసం వెయిట్ చేస్తుంటే పోయి టీ కాఫీ తాగించాలా, ఇన్ని ఖర్చులు ఉంటాయి. దానికి కావాల్సిన పేపర్ వర్క్లన్నీ మనం ప్రింట్ తీసుకొని వెళ్ళాలా, ఇన్ని మళ్ళీ వచ్చే ఖర్చులన్నీ మనం చూసుకోవాలి. సేమ్ అట్లనే అబ్బా, సింపుల్ లాజిక్ చెప్తున్నాను నేను. అట్లనే దీనికి కూడా అంతే. మీకు ఏం కావాలా? ఫస్ట్ మీ CV కవర్ లెటర్ కావాలా. ఇవన్నీ మీరు ఇంటర్వ్యూ అయిన తర్వాత, పాస్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వర్క్ పర్మిట్ ఉంటుంది. ఆ పర్మిట్ పట్టుకోవాలి మీరు. ఆఫర్ లెటర్ పట్టుకోవాలా. ఇవన్నీ మీ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో, మీ 10th, ఇంటర్, డిగ్రీ లేదా పాస్పోర్టు, PCC ఇవన్నీ మీరు లక్సంబర్గ్ ఎంబసీలో అపోస్తలు చేయించాలి. అంటే ట్రాన్స్లేషన్ చేయించాలి వాళ్ళ భాషలో. వాళ్ళు వెనకాల స్టాంప్ వేస్తారు మీ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ అని. ఆ తర్వాత మీరు అవసరమైతే బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోవాలి, ఒక 6 నెలది. దానిలో ఫండ్ ఉండాల్సిన పని లేదు. బ్యాంక్ మేనేజర్తో 6 నెలది స్టాంప్ వేసి సంతకం పెట్టి పేపర్ వర్క్ తీసుకోవాలి. ఈ పేపర్ వర్క్, PCC ఇవన్నీ మీరు VFSలో సబ్మిట్ చేయాలి, వర్క్ పర్మిట్తో కలిపి, ఒరిజినల్ పాస్పోర్ట్తో కలిపి. అప్పుడు వాళ్ళు మనకు వీసా ఇస్తారు. సో వీసా ఇచ్చిన తర్వాత టికెట్ మనం కొనుక్కోవాలి. సో ఈ రెండింటికి అప్రాక్సిమేట్గా మీకు ఎట్లా లేదన్నా 2.5 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఇవి కొన్ని కంపెనీలు మీకు రీఎంబర్స్మెంట్ ఇస్తే హ్యాపీ. రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోయినా ఒక నెలలో మీరు కవర్ అయిపోతారు కదా, అంత శాలరీ వస్తుంటే. ఇంకేం కావాలి భయ్య మనకి? ఇది కూడా వద్దన్నా మాకు ఫ్రీగా కావాలంటే మీరు యూట్యూబ్లో మన పోస్టులలో లింక్స్, లైవ్, షార్ట్స్తో పాటు పోస్టులు ఉంటాయి కదా, అక్కడ నేను డైలీ ఫ్రీ పోస్టులు పోస్ట్ చేస్తుంటా. మీరు వాటిని చూసి అప్లై చేస్తూ ఉండండి. దేవుడి దేవాల ఏదో ఒక రోజు ట్రై కాదంటలా నేను. ఏదో ఒక రోజు లేట్ అవుద్ది, బట్ ఏదో ఒక రోజు మీరు గోల్ కొడతారు. బట్ ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూ కోసం ప్రాక్టీస్ చేసి స్కిల్స్ డెవలప్ చేసుకొని మీ CVలో స్కిల్స్ ఎక్కువ పెట్టి మీరు ఈ లక్సంబర్గ్ జాబ్ను కొట్టండి. ఆల్ ది బెస్ట్. సో నేను ఇలాంటి వీడియోసే చేస్తుంటాను. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే దయచేసి నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ ప్రపంచం మొత్తానికి అందేలా మీ బాధ్యత, మీరు చేయాలి. ఇంటింట్లో మన ఛానల్ ఉండేలా చూడండి. ఇది నా స్వార్థం కోసం, ఎవరి స్వార్థం కోసం కాదు. మన తెలుగు వాళ్ళు, ప్రపంచంలో అత్యంత తెలుగు వాళ్ళు, తెలివిగల వాళ్ళు, మన ప్రభుత్వాలు కూడా కోరుకునేది అదే. మనం అన్ని చోట్ల బాగా డెవలప్ అవ్వాలని. ఇది నా ఆశ. ఈ వీడియో వల్ల ఎవరికో ఒకళ్ళ జాబ్ రావాలని నేను కోరుకుంటున్నా మనసారా. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. బాయ్. సీ యూ నెక్స్ట్ టైం.